సో ఫర్దర్ ఇంటరోగేషన్లో చాలా షాకింగ్గా మాకేం తెలిసిందంటే ఇది ఒక వన్ టైం మర్డర్ కాదు, దీనిలో స్పెసిఫిక్ మోటివ్స్ యూజువల్ మర్డర్లో ఉన్న లాంటి మోటివ్స్ లేవు, ప్యూర్లీ మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఇది. అండ్ సేమ్ అక్యూజ్డ్ ఈ దిస్ ఇయర్ మేలో కూడా సేమ్ ఒఫెన్స్ చేశారు. దిస్ ఇయర్ మేలో సెకండ్ విక్టిమ్ కుంటా రేఖ అని రెసిడెంట్ ఆఫ్ దట్ సేమ్ డబుల్ బెడ్రూమ్ హౌసెస్, 28 years old 26 years old లేడీ. ఆమె కూడా ఇట్లానే సేమ్ ఫ్రీక్వెంట్గా వీళ్ళ టీ స్టాల్కి వస్తుంటారు. సో ఆమెని కూడా పర్టికులర్గా ఓన్లీ ఫర్ దిస్ గోల్డ్, ఈ ఈజీ మనీని ఆశించి తన పైన ఉన్న గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ని ఆశించి ఇదే సేమ్ ప్యాటర్న్లో ఆమె అక్కడికి వచ్చినప్పుడు, స్టాల్ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని చంపేసి దెన్ వాళ్ళ బాడీని తీసుకెళ్ళి ఈ అచ్చమయ్యపల్లి ఫారెస్ట్ ఏరియా, ఈ ఏరియాలో డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో వీళ్ళ ఎమో ఎట్లా ఉంది అంటే పర్టికులర్గా దే విల్ ఐడెంటిఫై విక్టిమ్స్ ఎవరి గురించి వీళ్ళకి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసు, అంటే వాళ్ళతో ముందు పరిచయాలు ఉన్న డీటెయిల్స్ని చూస్తూ సో దట్ మళ్ళీ క్రైమ్ని కవరప్ చేస్తానికి ఈజీగా ఉండటానికి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళకి ఎవరితో గొడవలు ఉన్నాయి. సో ఆటోమేటిక్లీ వెన్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు సస్పిషన్ వీళ్ళపైన రాదు, అక్యూజ్డ్ పైకి రాదు. బికాస్ వాళ్ళకి ఆల్రెడీ విక్టిమ్స్కి వేరే వాళ్ళతో చాలా మందితో ఎనిమిటీ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ తగాదాలు ఉండొచ్చు. సో అట్లాంటి స్పెసిఫిక్ మోటివ్స్ ఉన్న, ఆల్రెడీ ప్రీ ఎస్టాబ్లిష్డ్ మోటివ్స్ ఉన్న విక్టిమ్స్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించి టీ స్టాల్ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు పర్టికులర్గా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారని. ఇంకా షాకింగ్గా తెలిసింది ఏంటంటే ఇంకొక 4 ఆల్రెడీ విక్టిమ్స్ని ప్రీ ప్లాన్ చేసుకొని ఉన్నారు. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక 4 పీపుల్ని ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళని కూడా చంపాలని. అలానే లాస్ట్ ఇయర్ మేలో ఒక రాబరీ జరిగింది ఆ ఏరియాలో. ఆ రాబరీ కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది. ఆ రాబరీలో ఉన్న విక్టిమ్ అన్నపూర్ణ అని, ఇప్పుడు ప్రెసెంట్లీ సర్పంచ్ వాళ్ళ భార్య. సో లాస్ట్ ఇయర్ తన కూడా వాళ్ళ ఫీల్డ్స్ దగ్గర మార్నింగ్ వాక్ కోసం ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెళ్ళినప్పుడు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ వచ్చి తన మెడలో ఉన్న పుస్తక తాడు స్నాచ్ చేశారని కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి ఉంది. సో దాంట్లో కూడా వీళ్ళే ఎగ్జిక్యూట్ చేసినట్టు దిస్ దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎంటైర్ మాస్టర్ మైండ్ ఇస్ దిస్ లేడీ రజిత. అండ్ వాళ్ళ సన్తో ఇది ఎగ్జిక్యూట్ చేపిస్తున్నట్టు తెలిసింది. వాళ్ళ సన్ కూడా మైనర్, కానీ ఆయనని అన్ని రకాలుగా మైండ్ బ్రెయిన్ వాష్ చేస్తూ ఆయన ఒక అకంప్లిస్గా మార్చుకుంటూ, స్పెసిఫిక్గా ఒక బాడీ బిల్డింగ్ని, ఒక బాడీ ఫిజిక్ని పెంచడానికి ఒక స్పెసిఫిక్ జిమ్ లాగా కూడా వాళ్ళ ఇంటి దగ్గర తయారు చేయించి మంచిగా ఒక బాడీ బిల్డర్ లాగా ఒక బాడీలో స్ట్రెంగ్త్ పెంచాలని ఆ యాంగిల్ నుంచి కూడా ఆ అబ్బాయిని ప్రిపేర్ చేస్తూ ఈ అన్ని ఒఫెన్సెస్కి తనకు ఒక మంచి అకంప్లిస్ లాగా తయారు చేయించుకుంది. తన చిన్న ఏజ్ని కూడా చూడకుండా ఈ తల్లియే ఆ కొడుకుని ఇట్లా కంప్లీట్లీ ఒక మర్డర్ చేస్తానికి ఒక ఆయుధంగా షీ హ్యాస్ కన్వర్టెడ్. సో ఇప్పుడు ప్రెజెంట్లీ దిస్ కేస్ 3 కేసెస్ ఇప్పుడు లాస్ట్ సండే అయిన మర్డర్ కేస్, దెన్ మేలో జరిగిన అప్పుడు రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేస్, ఆ కేసులో కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మేము అదే ఏరియాలో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఐఓస్ని ఆఫీసర్స్ని మిస్లీడ్ చేస్తానికి కూడా ఈమె వేరే లైక్ యూజువలీ చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటుంటాం వాట్ హెస్ హ్యాపెండ్ అని అడుగుతానికి వెళ్ళినప్పుడు ఈమె కూడా ఒక విట్నెస్ లాగా అప్పుడున్న ఆ విక్టిమ్ లేడీ పైన తనకి వేరే పరిచయాలు ఉన్నాయి, ఇంకెక్కడన్నా వెళ్ళి ఉండొచ్చు అని ఇట్లా మిస్లీడ్ చేసింది అప్పుడు కూడా ఇన్వెస్టిగేటర్స్ని. ఈ కేసులో కూడా ఇనిషియల్గా ఏం జరిగిందని చుట్టుపక్కల వాళ్ళని కనుక్కుంటున్నప్పుడు కూడా మా ఇన్వెస్టిగేటర్స్ని కూడా ఈ అక్యూజ్డ్ ఇనిషియలీ మిస్లీడ్ చేసింది. కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఫీల్డ్ ఎవిడెన్స్ని కంప్లీట్గా పరిశీలిస్తే ఈ కేసులో క్లారిటీగా వీళ్ళ రోల్ క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అండ్ పర్టికులర్గా ఇప్పుడు రికవరీలో వీ హ్యావ్ రికవర్డ్ 10 lakhs worth gold and silver ornaments, 5.61 tulas gold and 53 tulas of silver దీంట్లో రికవర్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ అయిన రాబరీ కేసులో అది ఎక్కడ డిస్పోజ్ చేసిందో వీఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ దాన్ని కూడా ఆన్ రికార్డ్ తీసుకొని వస్తాము. ఏ బైక్ని వీళ్ళు యూటిలైజ్ చేశారో ఈ ఒఫెన్స్లో బాడీ డిస్పోజ్ చేస్తానికి ఆ బైక్ కూడా ఇప్పుడు
వీ హ్యావ్ సీజ్డ్ అండ్ అలానే 2 మొబైల్ ఫోన్స్ కూడా ఈ కేసులో యూజ్ చేసిన మొబైల్ ఫోన్స్ కూడా. ఈ అక్యూజ్డ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఈజ్ అ పేషెంట్, ఈజ్ బెడ్రిడన్ కండిషన్లో ఉన్నారు. సో ప్రెసెంట్లీ అయితే ఆయన రోల్ ఈ మ్యాటర్లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈ కేసులో వాట్ ఈస్ మోర్ షాకింగ్ ఈజ్ ఏంటంటే సీరియల్ మర్డర్స్ అంటారు యూజువలీ. ఇట్లాంటి ఏమీ పర్సనల్ మోటివ్స్ లేకుండా పర్టికులర్గా విక్టిమ్స్ని టార్గెట్ చేస్తూ సీరియల్ మర్డర్ లాగా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఆ ఊరిని, ఆ విలేజ్ని, ఆ ప్రాంతాన్ని అట్లా చూస్తుంటే నోబడీ కూడా గెస్ట్ ఇది ఇట్లా మైండ్ సెట్తో వాళ్ళు ఇట్లా ఎగ్జిక్యూట్ చేస్తున్నారని. సో 1 వీక్ లోపలనే చాలా డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అన్ని రకాలుగా ఎవిడెన్సెస్ని సెక్యూర్ చేస్తూ our team has done a very good job. So for this, once again I congratulate our local Dubbaka police as well as Bompalli crime teams of Siddipet and CCS and task force teams also. So ఈ ఆన్లైన్ కూడా బాగా క్రైమ్ సిరీస్ చూస్తాము, దాంట్లో ఎట్లా చేస్తున్నారు, ఎట్లా డిటెక్షన్స్ అవుతున్నాయి, ఎట్లా అవాయిడ్ చేయాలా, ఇట్లాంటి దాని మీద కూడా చాలా క్వెరీస్ చేసినట్టు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. సో చాలా ప్లాన్డ్గా ఇన్ అ వెరీ కోల్డ్ బ్లడెడ్ మేనర్ ఆఫ్ సెలెక్టింగ్ ద విక్టిమ్స్ ఫస్ట్ అండ్ దెన్ ఎగ్జిక్యూటింగ్ ద మర్డర్, దెన్ డిస్పోజింగ్ ఆఫ్ ద బాడీ కూడా చాలా ప్లాన్ చేసి ప్రొఫెషనల్గా ఎగ్జిక్యూట్ చేసిన మ్యాటర్ అండి ఇది. ఇండియాలో రీసెంట్గానే 2 విలేజెస్లో కెమెరాస్ పెట్టించాము. ఆ 2 విలేజ్ కెమెరాస్తోనే ఈ కేసుని ఇంత క్లియర్గా వీ హ్యావ్ మేనేజ్ టు డిటెక్ట్. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ ఇన్ సిద్దిపేట్, మీరు మీ హోమ్స్కి, బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, అలానే సర్పంచులు కూడా ఊర్లో మెయిన్ ఎంట్రీస్, ఎగ్జిట్స్ అండ్ కామన్ ఏరియాస్ ఎక్కడ పబ్లిక్ మూవ్మెంట్ హెవీ ఉంటుందో ఆ ఏరియాస్లో కెమెరాస్ పెట్టించుకోండి. అవి పెట్టుకుంటే ఇట్లాంటి ఐసోలేటెడ్ ఏరియాస్లో కూడా ఏమైనా క్రైమ్స్ జరిగితే డిటెక్ట్ అయ్యడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది, రైట్?